హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఈ సృష్టికి ఆధారమైన పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ 5 భూతాలే సమస్త జీవరాశికి మూలం. అయితే ఈ పంచభూతాల రూపంలో స్వయంగా పరమశివుడు 5 పవిత్ర క్షేత్రాల్లో కొలువై ఉన్నారని మీకు తెలుసా? ఈరోజు ఈ మహిమాన్వితమైన పంచభూత శివలింగాల గురించి, వాటి విశిష్టత, ఎక్కడ ఉన్నాయి, ఎందుకు దర్శించాలి అనే విషయాలను తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సంస్కృతంలో పరమేశ్వరుని లింగ రూపంలో భక్తులు పూజిస్తారనే విషయం అందరికీ తెలిసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్వితమైన క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో 4 దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా, ఒక దేవాలయం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరి దివ్య క్షేత్రాలను సందర్శించేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వన భోజనాలు చేసేందుకు వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. కాబట్టి మీ తీర్థయాత్ర పర్యటనలో పంచభూత శివలింగాలను దర్శనం ఒక భాగం చేసుకోండి. లయకారకుడైన శివుని పంచభూత లింగాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ క్షేత్రాల ప్రత్యేకతలు ఏమిటి, ప్రయాణ సమయం తదితర విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆకాశలింగం చెన్నై నుంచి 229 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 4.5 గంటలు. పరమేశ్వరుని అతి పవిత్రమైన పంచభూత లింగాలలో ఆకాశలింగం ఒకటి. ఆకాశతత్వానికి ప్రతీకగా ఇక్కడ శివలింగాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలో 9 గోపురాలు ఉంటాయి. వీటిని మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకగా చెబుతారు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం శైవ విష్ణు భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ ప్రాచీన దేవాలయం శివుని నటరాజ స్వరూపంతో పాటు గోవిందరాజ పెరుమాళ్లకు సంబంధించినది. ఇక్కడ పరమశివుడు 3 రూపాల్లో దర్శనమిస్తాడు. శివుడి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా ఇక్కడ స్వర్ణాలంకార భూషితుడైన నటరాజస్వామి రూపంలో పరమశివుడు ఉంటారు. చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగం, రూపం లేని దైవ సాన్నిధ్యం అనే రూపాల్లోనూ పరమశివుడు దర్శనమిస్తాడు. పరమేశ్వరుని 3వ రూపాన్నే చిదంబర రహస్యం అంటారు. ఈ ప్రదేశాన్ని యంత్రం, చిత్రం కలిగిన తెరతో కప్పి ఉంచుతారు. దీని వెనుక ఎలాంటి ఆకారం లేని శూన్యం మాత్రమే ఉంటుంది. దీనిని ఆకాశతత్వానికి ప్రతీకగా భావిస్తారు. తెరను తొలగించినప్పుడు బంగారు బిల్వపత్రాలు వరుసలు స్వామి సమక్షాన్ని సూచిస్తాయి. తెర బయట వైపున ఉండే నలుపు అజ్ఞానాన్ని, లోపల వైపు ఉండే ఎరుపు జ్ఞానాన్ని సూచిస్తుందని ప్రతీక. పృథ్వీలింగం చెన్నై నుండి 72 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 2 గంటలు. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామి శివలింగం భూమిని సూచిస్తుంది. ఈ ఆలయానికి 4 వైపులా 4 గాలి గోపురాలు ఉంటాయి. భారతదేశంలోని అతిపెద్ద గాలి గోపురాలు గల ఆలయాల్లో ఇది ఒకటి. ఆలయం లోపల 1000 స్తంభాల నిర్మాణంతో పాటు 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఇక్కడ 3500 సంవత్సరాల వయసున్న గల మామిడి వృక్షం ఒకటి ఉంది. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద నిలబడి కింద పడే పండును పట్టుకుని తింటే సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఆమ్రా అంటే మామిడి అని అర్థం. మామిడి చెట్టు కింద వెలిసిన దైవం కాబట్టి ఇక్కడ శివలింగాన్ని ఏకాంబరేశ్వర లింగంగా కొలుస్తారు. అగ్నిలింగం చెన్నై నుండి 185 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 3 గంటలు. తమిళనాడు రాష్ట్రంలో అన్నమలై లేదా అరుణాచల క్షేత్రం ఉంది. పంచభూతాల్లోనే అగ్నిభూతానికి ఇది ప్రతీక. అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ అనే అర్థం. దీన్ని బట్టి ఈ క్షేత్రానికి అరుణాచలము అనే పేరు వచ్చింది. కేవలం స్మరణతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని నమ్ముతారు. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. వేద పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శివాజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు కథనం.
ఇక్కడ జరగాల్సిన క్రతువులు గౌతమ మహర్షిచే ఏర్పాటు చేయబడినట్లు అరుణాచల మహత్యం ద్వారా తెలుస్తుంది. జలలింగం చెన్నై నుండి దూరం 331 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 6 గంటలు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచికి 11 కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పూర్వం ఇక్కడ జంబు వృక్షాలు అధికంగా ఉండడం వల్ల ఏనుగుల చేత పూజలు అందించుకున్న క్షేత్రం కావడం వలన ఈ ప్రదేశానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చింది. ఈ దేవాలయం 5 ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన 7 గోపురాలతో నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ జంబుకేశ్వర లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది. నీటితో నిర్మితమైన ఈ లింగం నుంచి పానమట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. అందుకే పానమట్టంపై ఓ వస్త్రాన్ని కప్పుతారు. దీనిని కొద్దిసేపటి తర్వాత పిండి ఆ నీటిని భక్తులకు చూపిస్తారు. వాయులింగం విజయవాడ నుంచి 377 కిలోమీటర్లు, ప్రయాణ సమయం 6 గంటలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. ఇక్కడి శివలింగాన్ని వాయుభూతానికి ప్రతీకగా కొలుస్తారు. దీనికి నిదర్శనంగా భక్తులు ఆలయ గర్భగుడిలో ఓ అద్భుతాన్ని వీక్షించవచ్చు. కర్పూర లింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా ఉంటాయి. కానీ స్వామివారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అందుకే ఈ లింగాన్ని ప్రాణవాయు లింగంగా పూజిస్తారు. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాల కారణంగానే ఇది జరుగుతుందని, ఇక్కడ లింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రంగా ఈ శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ 5 క్షేత్రాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు, ప్రకృతి, ఆధ్యాత్మికత, శివతత్వం కలిసిన దివ్య క్షేత్రాలు. జీవితంలో ఒక్కసారైనా ఈ పంచభూత శివలింగాలను దర్శిస్తే మహాపుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ధన్యవాదములు.